హాయ్ అండి, నా పేరు రత్నకిషోర్. కాస్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించి ఒక కేస్ స్టడీ చూద్దాం. ఈ కేస్ స్టడీ ఏంటంటే, మనకు ఒక సబ్జెక్ట్కి సంబంధించి క్విజ్ 1 మార్క్స్, క్విజ్ 2 మార్క్స్ ఇచ్చారు. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫైనల్ మార్క్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్విజ్ 1 అండ్ క్విజ్ 2 రెండిట్లో కూడా ఏ అండ్ బి పార్ట్స్ ఉన్నాయి. సో క్విజ్ 1 టోటల్ వచ్చేసి క్విజ్ 1 పార్ట్ ఏ ప్లస్ క్విజ్ 1 పార్ట్ బి. అలాగే క్విజ్ 2 టోటల్ వచ్చేటప్పటికి క్విజ్ 2 పార్ట్ ఏ ప్లస్ క్విజ్ 2 పార్ట్ బి. ఇక్కడ ఫైనల్ మార్క్స్ మనం ఎలా అబ్టైన్ చేయాలి అంటే, క్విజ్ 1 అండ్ క్విజ్ 2 ఈ రెండిట్లో ఏది మ్యాక్సిమం అయితే వచ్చిందో ఆ మ్యాక్సిమం మార్క్స్ని ఇక్కడ మనం ఫైనల్ మార్క్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రో చూడండి. ఫస్ట్ రోలో స్టూడెంట్ అనేవాడు ఈ సబ్జెక్ట్ క్విజ్ 1 అటెంప్ట్ చేశారు కానీ క్విజ్ 2 అటెంప్ట్ చేయలేదు. అంటే క్విజ్ 1 టోటల్ వచ్చేటప్పటికి 2 + 3 5, క్విజ్ 2 టోటల్ వచ్చేటప్పటికి 0. సో కాబట్టి ఫైనల్ మార్క్స్ కింద మనం క్విజ్ 1 మార్క్స్ని కన్సిడర్ చేయాలి. అలాగే స్టూడెంట్ నెంబర్ 2 తీసుకుంటే, ఈ స్టూడెంట్ క్విజ్ 1 అటెంప్ట్ చేయలేదు, క్విజ్ 2 అటెంప్ట్ చేశారు. క్విజ్ 2లో టోటల్ 9 మార్క్స్ వచ్చాయి. పార్ట్ ఏ 5 మార్క్స్, పార్ట్ బి 4 మార్క్స్. సో ఫైనల్ మార్క్స్ కింద ఆ మార్క్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ థర్డ్ స్టూడెంట్ని కనుక మనం కన్సిడర్ చేస్తే, ఇతను క్విజ్ 1 అండ్ క్విజ్ 2 రెండు అటెంప్ట్ చేశారు. కానీ క్విజ్ 1లో టోటల్ 6 మార్క్స్ వచ్చాయి, క్విజ్ 2లో టోటల్ 5 మార్క్స్ వచ్చాయి. కాబట్టి ఫైనల్ మార్క్స్ కింద మనం క్విజ్ 1 మార్క్సే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ మార్క్స్ అబ్టైన్ చేయడానికి ఫార్ములా రాస్తాను. సో ఇక్కడ ఉన్న ఈ డేటా అనేది టోటల్ స్టూడెంట్స్కి సంబంధించింది, ఆ సబ్జెక్ట్కి. ఇప్పుడు ఫైనల్ మార్క్స్ మనం క్విజ్ 1, క్విజ్ 2 మార్క్స్ని బేస్ చేసుకుని అబ్టైన్ చేయాలి. ఈ ఫైనల్ మార్క్స్ పార్ట్ ఏ, పార్ట్ బి అనేది క్విజ్ 1 పార్ట్ ఏ, పార్ట్ బి కానీ, క్విజ్ 2 పార్ట్ ఏ, పార్ట్ బి కానీ అవుతాయి. ఆ క్విజ్ 1 అండ్ క్విజ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏ క్విజ్లో అయితే టోటల్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయో ఆ క్విజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఫైనల్ పార్ట్ ఏ ఎలా అబ్టైన్ చేసుకోవచ్చు? ఈక్వల్ టు ఇఫ్, నేను సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ క్విజ్ 1కి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మార్క్స్, ఈ రెండు సెల్స్ని సెలెక్ట్ చేశాను. అంటే టోటల్ క్విజ్ 1 మార్క్స్ వస్తాయి మనకి. ఈ టోటల్ క్విజ్ 1 మార్క్స్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ టోటల్ క్విజ్ 2 మార్క్స్ రావాలంటే క్విజ్ 2 ఏబి సెల్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు క్విజ్ 1 సమ్ గ్రేటర్ దాన్ క్విజ్ 2 సమ్ అయితే, ఈ ఫైనల్ మార్క్స్లో పార్ట్ ఏ కింద క్విజ్ 1 యొక్క పార్ట్ ఏ కన్సిడర్ చేయాలి. కాబట్టి నేను క్విజ్ 1 పార్ట్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఈ ఫైనల్ మార్క్స్లో పార్ట్ ఏ కింద క్విజ్ 2 యొక్క పార్ట్ ఏ సెలెక్ట్ చేయాలి. సో క్విజ్ 2 యొక్క పార్ట్ ఏ మనకి D5లో ఉన్నాయి కాబట్టి D5 సెల్ని మెన్షన్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ 2 వచ్చింది. అదేవిధంగా ఫైనల్ పార్ట్ బి మార్క్స్ మనం అబ్టైన్ చేయాలి. సేమ్ సినారియో యూజ్ చేస్తున్నాం. ఈక్వల్ టు ఇఫ్ క్విజ్ 1 టోటల్ మార్క్స్ రావాలి కాబట్టి సమ్ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సమ్ క్విజ్ 1 సెల్స్ సెలెక్ట్ చేశాను, గ్రేటర్ దాన్ క్విజ్ 2 టోటల్ మార్క్స్ అబ్టైన్ చేస్తున్నాను. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే మనకి ఫైనల్ పార్ట్ బి కింద క్విజ్ 1 పార్ట్ బి మార్క్స్ రావాలి. క్విజ్ 1 పార్ట్ బి మార్క్స్ C5 సెల్లో ఉన్నాయి కాబట్టి C5ని యూజ్ చేశాను. కామా, ఈ కండిషన్ ఫెయిల్ అయితే క్విజ్ 2 పార్ట్ బి మార్క్స్ రావాలి. క్విజ్ బి పార్ట్ బి మార్క్స్ మనకి E5 సెల్లో ఉన్నాయి. E5 ఈ ఫంక్షన్ క్లోజ్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి, మనకి ఫైనల్ పార్ట్ ఏ, పార్ట్ బి కింద 2, 3 వచ్చాయి. 2, 3 అనేవి క్విజ్ 1 మార్క్స్. ఆబ్వియస్గా క్విజ్ 1 టోటల్ మార్క్స్ క్విజ్ 2 టోటల్ మార్క్స్ కన్నా ఎక్కువ కాబట్టి క్విజ్ 1 మార్క్సే మనకి ఫైనల్ మార్క్స్ కింద వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ డ్రాగ్ అయినాయి. చూడండి, ఇక్కడ సెకండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే క్విజ్ 1 అటెంప్ట్ చేయలేదు, క్విజ్ 2 అటెంప్ట్ చేశారు. సో క్విజ్ 2 మార్క్సే ఫైనల్ మార్క్స్ కింద వచ్చాయి. సో నెక్స్ట్ స్టూడెంట్ చూడండి, క్విజ్ 1 అటెంప్ట్ చేశాడు, క్విజ్ 2 అటెంప్ట్ చేశాడు. కానీ క్విజ్ 1 టోటల్ మార్క్స్ 5, క్విజ్ 2 టోటల్ మార్క్స్ 1, కాబట్టి క్విజ్ 1 మార్క్సే ఫైనల్ మార్క్స్ కింద వచ్చాయి. ఈ విధంగా ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఫైనల్ మార్క్స్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఇది ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయడం ఎలా అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.